ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఎస్టిపి కోదండపాణి. మన సంస్కృత పాఠాలు ఛానల్కి స్వాగతం. ఆశాంతము సందర్భవాక్యాలు అయ్యేంత వరకు కూడా చూడండి, వీక్షించండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు జనాదరహ అనే పాఠంలో ఉన్నటువంటి సందర్భవాక్యాలు జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ విద్యార్థులకి ఉన్నాయండి. ఇవి ఈరోజు ఒక మాట చెప్పుకుందామండి. దీన్ని రాసినటువంటి వారు పట్టాభి రామారావు గారండి. ఈయన రాసినటువంటి కథాపంచకం అనేటటువంటి గ్రంథం నుంచి ఈ జనాదరహ అనే పాఠ్యభాగం స్వీకరించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సందర్భ వాక్యాలు చూద్దాం. మొదటిది, సాధ్యే స్వకార్యే శ్రమ ఏవ యుక్తి. సాధ్యే స్వకార్యే శ్రమ ఏవ యుక్తి అంటే స్వకార్యాన్ని సాధించడంలోనే శ్రమ అనేది సిద్ధిస్తుంది. దీనికి కవి పరిచయం చూద్దాం. కవి పరిచయ ఇదం వాక్యం జనాదరహ ఇది పాఠాత్ స్వీకృతం. అంటే ఈ వాక్యము జనాదరహ అనే పాఠ్యభాగం నుంచి స్వీకరించడం జరిగింది. కవి శ్రీ పి పట్టాభిరామారావు. దీన్ని రచించినటువంటి వారు పట్టాభిరామారావు గారు. తర్వాత గ్రంథ కథాపంచకం. తర్వాత సందర్భ రాజా మంత్రినం ప్రతి ఏవం అవదత్. ఒకనొక రాజుగారు ఆయన నగరానికి దగ్గరలో ఉండేటటువంటి పల్లె ప్రాంతానికి వెళ్ళి అక్కడ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం వెళుతూ అక్కడ ఒకనొక రోజు రాత్రి ఆయన ఒక ధర్మశాలలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే ఆ పల్లెలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మానవుల యొక్క అంటే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతుల్ని చూస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ మంత్రితో పలికినటువంటి మాట ఇది. రాజా మంత్రినం ప్రతి ఏవం అవదత్. భావ స్వీయ కార్య సంపాదనే శ్రమ ఏవ యుక్తి ఖలు ఇది భావ. స్వీయ కార్య సంపాదనే అంటే మన యొక్క కార్యాన్ని సంపాదించేటటువంటి విషయంలో శ్రమయే తెలివితేటల్ని మనకి ఇస్తుంది. తర్వాత దైవస్వరూపోహి అతిథిర్మహాత్మం. దైవస్వరూపోహి అతిథిర్మహాత్మం అంటే మహాత్ముడైనటువంటి అతిథే మనకి దైవముతో సమానమైనటువంటి వాడు. దీనికి సందర్భవాక్యాన్ని చెప్పుకుందాం. సుశర్మ రాజానం ప్రతి ఏవం అవదత్ అంటే ఆ జనాదరహ అనేటటువంటి పాఠ్యభాగంలో సుశర్మ అనేటటువంటి వాడు ఒకనొక గృహస్థు. ఆ గృహస్థు ఈ రాజుగారికి తాను ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చాడో ఆ సందర్భంలో కవి చెప్పినటువంటి మాట. సుశర్మ రాజానం ప్రతి ఏవం అవదత్. సుశర్మ రాజుగారితో ఏమని అన్నాడంటే భావం చూద్దాం. హే మహాత్మన్ అతిథి దైవస్వరూప ఇది భావ. అతిథియే దైవస్వరూపుడు అని చెప్పుకోవచ్చు. తర్వాత మూడవది గృహిణే తన్వంతి లక్ష్మీ సదా. అంటే ఎప్పుడైతే గృహస్థాశ్రమ ధర్మాన్ని ఏ గృహస్థ అయితే తాను అతిథి మర్యాద పూర్వకంగా అమలుపరుస్తాడో అప్పుడు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని అర్థం చెప్పుకోవచ్చు. దాని భావం కనుక చూసినట్లయితే అంటే సందర్భవాక్యము అలాగే ఈ రెండవ దానికి సంబంధించిన సందర్భవాక్యాన్ని మనం రాసుకోవచ్చండి. తర్వాత ఈ మూడో దానికి గృహస్థ ధర్మాన్ ఏ ఆచరంతి తే సదా లక్ష్మీవంత భవంతి. అంటే ఎవరైతే గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తారో తే వారు సదా లక్ష్మీవంత భవంతి, ఎల్లప్పుడూ కూడా సంపదలతో తొలతూగుతారు అని అర్థంగా చెప్పుకోవాలి.